మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్. అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఇరాన్పై ఒత్తిడి పెంచి ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి చెక్ పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. హోర్ముజ్ జలసంధిలో ముడి చమురు ట్యాంకర్ల రాకపోకలను ఇరాన్ దిగ్బంధిస్తున్న నేపథ్యంలో ఆ దేశానికి అత్యంత కీలకమైన చమురు ఎగుమతులకు కేంద్రమైన ఖర్గ్ దీవిని తమ అధీనంలోకి తీసుకోవాలని ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్ మీడియా సంస్థ ఓ కథనం ప్రచురించింది. ఇరాన్కు ఆర్థిక గుండెకాయ లాంటి ఖర్గ్ దీవిని ఆక్రమించుకునే యోచనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో 90% ఆ దీవి నుంచే జరుగుతున్నాయి. దానిని గుప్పెట్లోకి తీసుకుంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని అగ్రరాజ్యం చెబుతోంది. అయితే అమెరికా గనక ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంటే తమ సైన్యాన్ని నేరుగా ఇరాన్ గడ్డపై దించాల్సి వస్తుంది. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని భావిస్తున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాల చమురు స్థావరాలు, పైప్లైన్లపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు అమెరికాకు ప్రధాన మిత్రదేశమైన ఇజ్రాయిల్ మాత్రం ప్రస్తుతానికి పదాతి దళాలతో నేరుగా ఇరాన్పై దాడి చేసే ఆలోచనలో లేదు. సైనిక ఆక్రమణ కంటే ఇరాన్ పౌరుల ద్వారానే ఆ దేశంలో అంతర్గతంగా మార్పు తీసుకురావాలన్నదే తమ ప్రధాన వ్యూహమని భారత్లోని ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ స్పష్టం చేశారు. గల్ఫ్ సముద్ర మార్గాన్ని ఇరాన్ దిగ్బంధించడం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో భారీ కోత పడింది. ఈ దిగ్బంధనం కొనసాగుతున్నంతకాలం ట్రంప్ తలుచుకున్నా కూడా ఈ యుద్ధాన్ని ముగించలేరని యాక్సియోస్ ప్రతినిధులు చెబుతున్నారు. అందుకే హోర్ముజ్ జలసంధిని తెరిపించేలా మిత్రదేశాలతో ఒక కూటమిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు ట్రంప్ గతంలోనే వెల్లడించారు. ఖర్గ్ దీవిలోని సైనిక స్థావరాలపై ఇదివరకే దాడులు చేయించిన ట్రంప్ అక్కడి చమురు కేంద్రాలను మాత్రం వ్యూహాత్మకంగా వదిలిపెట్టారు. ఖర్గ్ దీవిని ఇరాన్కు కిరీటంలో వజ్రం లాంటిదని అభివర్ణించిన ట్రంప్ అక్కడి సైనిక లక్ష్యాలన్నింటినీ పూర్తిగా నాశనం చేశామని ప్రకటించారు. సరదాగా మరోసారి కూడా దాడులు చేసే అవకాశముందని పేర్కొన్నారు. ఈ దీవిని ఆక్రమిస్తే అది ఇరాన్ పాలకులకు ఆర్థిక మరణ శాసనం అవుతుందని అమెరికా భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం సమర్థిస్తూ ఖర్గ్ దీవిని నియంత్రించేవారే ఈ యుద్ధం భవితవ్యాన్ని శాసిస్తారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇరాన్ ప్రధాన భూభాగానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఖర్గ్ దీవి ఉంటుంది. జేపీ మోర్గాన్ నివేదిక ప్రకారం ఇరాన్ ముడిచమురు ఎగుమతుల్లో దాదాపు 90% ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇరాన్ తీర ప్రాంతం అతిపెద్ద చమురు ట్యాంకర్లు నిలపడానికి అనువైనంత లోతు లేకపోవడంతో 1960-70 దశకాల్లో ఈ దీవిని భారీగా అభివృద్ది చేశారు. 2021లో ఇరాన్ ప్రత్యామ్నాయంగా గల్ఫ్ ఆఫ్ ఒమన్లో జాస్క్ టెర్మినల్ ను ప్రారంభించినప్పటికీ ఖర్గ్ దీవికి ఉన్న ప్రాధాన్యత తగ్గలేదు. ఇది ఇప్పటికీ ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ కు అతిపెద్ద ఆదాయ వనరుగా నిలుస్తోంది. ఒకవేళ అమెరికా ఈ దీవిని వశం చేసుకుంటే యుద్ధం ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశముంది.